క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఎలా చేస్తారు? అంటే ఈ మొత్తం సర్జరీ అన్నది సూది రంధ్రం అంత చిన్న ఇన్సెషన్ తో 2.2 mm ఇన్సెషన్. సో అంత చిన్న రంధ్రంలో నుంచే మొత్తం సర్జరీ చేసేస్తాము. దాని తర్వాత అదే రంధ్రంలో నుంచి కంటి లోపల లెన్స్ కూడా అమర్చడం జరుగుతుందండి. చాలా సీనియర్స్ చేస్తూ ఉండాలి కదా సార్ ఈ చాలా చాలా డెలికేట్ సర్జరీ అండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అంటే ఎన్నో వేల సర్జరీలు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్స్ డెలికేట్ సర్జరీ అండ్ సీనియర్ సర్జన్సే కాకుండా ఇప్పుడు జూనియర్స్ కూడా బాగానే చేస్తున్నారు సర్జరీస్ అనేది. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అంటా ఉంటాయి క్యాట్రాక్ట్. ఇప్పుడు ఒక హాస్పిటల్లో 100 సర్జరీలు అయితే దాంట్లో 80% సర్జరీలు క్యాట్రాక్ట్ సర్జరీలే ఉంటాయండి. సార్ ఐఓఎల్ అంటే ఏంటి? ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్ అంటమ్మా. అంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేశాక ఫేకోఎమల్సిఫికేషన్ చేసి మన సహజంగా కంట్లో ఉండే ఏదైతే లెన్స్ ఉంటుందో అది మబ్బు అయిపోయినాక ఏదైతే బయటికి తీసేస్తామో ఆ ప్లేస్ లో మళ్ళీ అమర్స్తాం అన్నట్టు. అది ఇంట్రాక్యులర్ లెన్స్ అంటా ఉంటాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ తర్వాత? డ్రాప్స్ అండి, ఐ డ్రాప్స్. ఖచ్చితంగా ఐ డ్రాప్స్ మేము చెప్పిన డ్యూరేషన్ లో చెప్పిన టైం కి వేసుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ అంటూ చాలా తక్కువ ఉంటాయండి, ఫస్ట్ డే మాత్రమే ఇస్తాము. ఎర్లీ స్టేజెస్ లో క్యాట్రాక్ట్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్ గా ఉంటుంది, సర్జరీ త్వరగా అయిపోతుంది, నిల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, సర్జరీ ఫాస్ట్ అయిపోతుంది. క్యాట్రాక్ట్ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చా సార్? అంటే 90 years 100 years వాళ్ళకి కూడా చేయొచ్చండి. మా హాస్పిటల్లో ఐ థింక్ 3 weeks బేబీకి, ఓల్డెస్ట్ 1 or 2 years అండి. 2 రికార్డ్సే సార్. అందరికి నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. అయితే అసలు ఈ సర్జరీకి ఖర్చు ఎంత అవుతుంది, ఎలాంటి లెన్స్ వాడతారు, ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి, ఏ డాక్టర్ ని నమ్మాలి అనే దాని మీద అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్ లోని గ్లోబల్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ, సీనియర్ సర్జన్, క్యాట్రాక్ట్ కార్నియల్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ తిరుమల్ రావు తాడ్లా గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. సార్, క్యాట్రాక్ట్ మా అత్తగారికి కూడా చేయించాల్సి ఉంది. మాకు దానికి సంబంధించి కూడా నాలాగే ఇంకెంతో మందికి కూడా డౌట్స్ ఉండొచ్చు. క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఎలా చేస్తారు, ఎలాంటి లెన్స్ వాడుతూ ఉంటారు సార్? క్యాట్రాక్ట్ సర్జరీ అనేది బేసికలీ కామన్ లేమన్ లాంగ్వేజ్ లో తీసుకుంటే లేజర్ సర్జరీ అంటారమ్మా. కానీ అది లేజర్ సర్జరీ, లేజర్ అనేది వాడము. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ అల్ట్రాసౌండ్ యూస్ చేసి, ఇది మన కన్నుగుడ్డు లోపట ఇలా ఒక లెన్స్ అనేది ఉంటుందండి. ఈ లెన్స్ నార్మల్గా టోటల్లీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో క్యాట్రాక్ట్ డెవలప్ అయినప్పుడు ఇది ఇలా మిల్కీ కలర్గా కొంచెం మబ్బులు వచ్చేసినట్టు ఇలా ఉంటుంది. సో ఇది క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఇలా మారిపోతుంది అన్నట్టు లెన్స్. సో మనము ఈ సర్జరీ అంటే ఫేకోఎమల్సిఫికేషన్ అంటామండి. ఈ సర్జరీతోని కంటి లోపట అల్ట్రాసౌండ్ యూస్ చేసి ఈ లెన్స్ని చిన్న చిన్న పీసెస్గా, కంటి లోపటనే చిన్న పీసెస్గా చేసేసి దాన్ని సక్షన్ ద్వారా బయటికి తీసేస్తారు అన్నట్టు. అది తీసేసి దాన్ని ఫేకోఎమల్సిఫికేషన్ సర్జరీ అంటారు. దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఈ లెన్స్ తీసేసామో ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ లెన్స్ అంటే నార్మల్గా ఆల్ ఆర్టిఫిషియల్ లెన్సెస్ ఏవైతే కంటి లోపల పెడతామో దే ఆల్ ప్లాస్టిక్తో తయారు చేసినాయి. అంటే ప్లాస్టిక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్యాట్రాక్ట్, పిఎంఎంఏ అంటాము, అక్రిలిక్ అంటాము, డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ లెన్సెస్ కంటి లోపల అమర్చుతాం అన్నట్టు. అండ్ ఈ మొత్తం సర్జరీ అన్నది సూది రంధ్రం అంత చిన్న ఇన్సెషన్తో త్రూవే అయిపోతుందండి. అలాంటి 2 ఇన్సెషన్స్ తీసుకుంటాము. ఆ ఇన్సెషన్స్ త్రూవే అంటే 2.1 mm ఇన్సెషన్ అంటాం దాన్ని, 2.2 mm ఇన్సెషన్. సో అంత చిన్న రంధ్రంలో నుంచే మొత్తం సర్జరీ చేసేస్తాము. దాని తర్వాత అదే రంధ్రంలో నుంచి కంటి లోపల లెన్స్ కూడా అమర్చడం జరుగుతుందండి. చాలా సీనియర్స్ చేస్తూ ఉండాలి కదా సార్ ఈ సర్జరీ? చాలా చాలా డెలికేట్ సర్జరీ అండి. అండ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అంటే ఎన్నో వేల సర్జరీలు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్స్ డెలికేట్ సర్జరీ అండ్ సీనియర్ సర్జన్సే కాకుండా ఇప్పుడు జూనియర్స్ కూడా బాగానే చేస్తున్నారు సర్జరీస్ అనేది. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అంటా ఉంటాయి క్యాట్రాక్ట్. ఇప్పుడు ఒక హాస్పిటల్లో 100 సర్జరీలు అయితే దాంట్లో 80% సర్జరీలు క్యాట్రాక్ట్ సర్జరీలే ఉంటాయండి. సార్, గ్లోబల్ ఐ హాస్పిటల్లో సర్జన్స్ గురించి చెప్పండి. ఎందుకంటే మేము డాక్టర్స్ చూసి వాళ్ళ మాట తీరు చూసే వస్తూ ఉంటాం కాబట్టి మేము మెయిన్స్ పేషెంట్స్. గ్లోబల్ ఐ హాస్పిటల్లో వీ హ్యావ్ అబౌట్ 4 క్యాట్రాక్ట్ అండ్ యాంటీరియర్ సెగ్మెంట్ సర్జన్స్ అంటాము. క్యాట్రాక్ట్, ఫేకోఎమల్సిఫికేషన్ సర్జన్స్ అండ్ లేసిక్ సర్జన్స్ ఉన్నామండి. సో ఐఎమ్ డాక్టర్ తిరుమల్, దెన్ డాక్టర్ శివ బురితి గారు ఉన్నారు, దెన్ డాక్టర్ నిశ్చల రామ ఇస్ దేర్ అండ్ డాక్టర్ స్మృతి దబాస్. వీఆర్ 4 surgeons who do cataract and phaco surgery in global eye hospital. Okay, so ఇది కాక we also have other junior surgeons కూడా ఉన్నారు who also perform surgeries. So అందరూ కూడా all the 4 consultants that we are there, they're all very well experienced with
ఐ మీన్ మే ఓవర్ 10 years of experience, each of them has over 10 years of experience, అండ్ ప్రతి ఒక్కరు కూడా 3-4 వేల సర్జరీలు చేసి ఉన్నారు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అండ్ మోర్ దెన్ దట్ దే ఆర్ వెరీ ఐ మీన్ పేషెంట్ ఓరియంటెడ్, లైక్ కంపాషనేట్, వాట్ ఈస్ నీడెడ్ అంటే అవసరం లేని టెస్ట్లు కానీ అవసరం లేని సర్జరీలు కానీ వీ నెవర్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. అండ్ అవసరం ఉంటేనే చెప్తాం క్యాటరాక్ట్ సర్జరీ, అండ్ వీల్ కౌన్సిల్ ద పేషెంట్. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్కి, ఎలా ఉంటుంది, ఎంతసేపు పడుతుంది సర్జరీ తర్వాత మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, విజన్ ఎంత వస్తుంది మీకు సర్జరీ తర్వాత, ఆల్ దట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. సార్ ఐఓఎల్ అంటే ఏంటి? ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్ అంటమ్మా. అంటే క్యాటరాక్ట్ సర్జరీ చేశాక ఫేకో ఎమల్సిఫికేషన్ చేసి మన సహజంగా కంట్లో ఉండే ఏదైతే లెన్స్ ఉంటుందో అది మబ్బు అయిపోయినాక ఏదైతే బయటికి తీసేస్తామో ఆ ప్లేస్లో మళ్ళీ అమర్స్తాం అన్నట్టు. అది చాలా చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది. సో అది ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం. చూపిస్తారా సార్, మీరు ఏమైనా తీసుకొచ్చాను కానీ దిస్ ఈజ్ నాట్ స్కేల్ మోడల్ కాదండి. యాక్చువల్లీ అది ఇంతే ఉంటుంది, లెన్స్ ఇంతే ఉంటుంది. బట్ మీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఇది ఇలా ఉంటుంది లెన్స్, ఇది కంటి లోపల అమర్స్తాం అన్నట్టు. సార్ అందరికీ ఒకే రకమైన ఐఓఎల్ వేస్తారా, లేదంటే డిఫరెన్స్ ఉంటుందా? లేదమ్మా, క్యాటరాక్ట్ లెన్సెస్ ఐఓఎల్స్లో లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ఇండియన్ లెన్సెస్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ లెన్సెస్ ఉన్నాయి. అండ్ బేసికలీ 3 కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఏంటంటే మోనోఫోకల్ ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం. మోనోఫోకల్లో ఎలా ఉంటుందంటే మనకు సర్జరీ తర్వాత దూరం చూపు బాగా కనిపిస్తుంది, దగ్గర చూపుకు మాత్రం మళ్ళీ మీరు సిస్టమ్ చూడాలనుకున్నా, దగ్గర రీడింగ్ చేయాలనుకున్నా రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం కంపల్సరీ, తప్పదండి. దిస్ ఈస్ మోనోఫోకల్. దిస్ ఈస్ ద బేసిక్ టైప్ ఆఫ్ లెన్స్. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఈడాఫ్ అంటాం, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్, EDOF. సో ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఈడాఫ్లో ఏముంటుందంటే ఇది సర్జరీ తర్వాత మనకు డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది. డిస్టెన్స్తో పాటు మిడ్ సెగ్మెంట్ కూడా క్లారిటీ బాగుంటుంది. మిడ్ సెగ్మెంట్ అంటే లైక్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు మన కెమెరామెన్ డిస్టెన్స్, నియర్ అంటే ఇప్పుడు ఈ టేబుల్ మీద పెట్టున్నది, దిస్ ఇస్ మిడ్ సెగ్మెంట్. సో నియర్ అంటే మనం రీడ్ చేస్తున్నాం, సో రీడింగ్ అండ్ సిస్టమ్ ఆపరేషన్, దట్ ఈస్ నియర్. సో డిస్టెన్స్ మిడ్ సెక్షన్ క్లియర్గా ఉంటుంది. నియర్ బోత్ ఐస్ సర్జరీ అయ్యాక మోస్ట్ ఆఫ్ ద టైం నియర్ది కూడా క్లియర్గా ఉంటుంది. మరి చిన్న అక్షరాలు చదవాలంటే మాత్రమే గ్లాసెస్ యూస్ చేయాల్సి వస్తుంది. సో మోర్ ఆర్ లెస్ ఫ్రీడమ్ ఫ్రమ్ గ్లాసెస్. దిస్ ఇస్ ఈడాఫ్. థర్డ్ లెన్స్ ఏదైతే ఉంటుందో అది మల్టీఫోకల్, ట్రైఫోకల్ అంటాం. ఓకే, సో మల్టీఫోకల్, ట్రైఫోకల్లో డిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మిడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ నియర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ ట్రైఫోకల్లో నార్మల్గా వీఆర్ ఫేసింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ట్రైఫోకల్స్. ఎలా అంటే అబౌట్ 85 to 90% ఆఫ్ ద పీపుల్కి పర్ఫెక్ట్ ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉంటుంది. కానీ అబౌట్ 5 to 10% ఏమవుతుందంటే కొంచెం అలా లైట్ చూస్తే దాని చుట్టూ రింగుల్లా కనిపించడం కానీ, లేకపోతే నైట్ టైమ్ డ్రైవింగ్లో కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అది మల్టీఫోకల్ అన్నది మేము నార్మల్లీ పీపుల్ రాత్రిపూట ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకు వీ డోంట్ అడ్వైస్ మల్టీఫోకల్. సో ఇదర్ మోనోఫోకల్ ఆర్ ఈడాఫ్ లెన్స్ అడ్వైస్ చేస్తాం. లోపల లెన్స్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత మెయిన్ జాగ్రత్త అన్నది డ్రాప్స్ అండి, ఐ డ్రాప్స్. ఖచ్చితంగా ఐ డ్రాప్స్ మేము చెప్పిన డ్యూరేషన్లో చెప్పిన టైంకి వేసుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ అంటూ చాలా తక్కువ ఉంటాయండి, ఫస్ట్ డే మాత్రమే ఇస్తాము. అంతా ఐ డ్రాప్సే ఉంటాయి, 3 రకాల ఐ డ్రాప్స్ ఉంటాయి. సో అవి టైం కూడా రాసిస్తాము, దాని ప్రకారం తీసుకోవాలి అవి. అదర్ దాన్ దాట్ తలస్నానం అన్నది ఒక 10 రోజులు దానికి తలస్నానం చేయకపోవడం, ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా కంటిలో నీళ్లు పోకుండా చూసుకోవడము, కన్ను నలవకూడము. సో ఇలాంటి జాగ్రత్తలని ఉంటాయి. వంట చేయడం కానీ, ఇలాంటి బయట వర్షంలో వెళ్ళకపోవడము, పార్టీకి వెళ్ళకపోవడం ఒక 10 days వరకు. సో ఇలాంటి జాగ్రత్తలు ఉంటాయండి. ట్రీట్మెంట్ అన్నది ఐ డ్రాప్స్ అన్నది నార్మల్లీ 6 weeks వరకు కంటిన్యూ చేస్తామండి. ఐ సర్జరీ అనే కాదు సార్, సర్జరీ అనగానే ముందుగా ఎంత ఖర్చు అవుతుందో అనుకుంటారు. అయితే ఈ క్యాటరాక్ట్ సర్జరీకి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి సార్? సో ఎక్స్పెండిచర్ అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం టైప్ ఆఫ్ లెన్స్ అండి. అంటే లెన్స్ అగైన్ మన లైఫ్ స్టైల్ మీద డిపెండెంట్ ఉంటుంది. లెన్స్ అంటే మన వృత్తి ఏంటి, ఆఫ్టర్ సర్జరీ మనం ఏం చేయాలనుకుంటున్నాం. ఓకే, సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం లెన్స్ చూస్ చేసుకుంటాం అన్నట్టు. సో ప్రైసింగ్ అన్నది కూడా మనం చూస్ చేసుకునే లెన్స్ మీద ఉంటుందండి. ఆ లెన్స్లో మనకు ఇండియన్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్. అన్ని లెన్సెస్ కూడా మీకు విజన్ అన్నది బాగానే ఉంటుందండి. ఓకే, ఇట్స్ లైక్ డిఫరెంట్ స్లైట్ చేంజెస్ ఉంటాయి విజన్లో కూడా, కాంట్రాస్ట్ సెన్సిటివిటీ కానీ, సో అలాంటివి డిఫరెంట్స్ ఉంటాయి కొంచెం. సో ఇప్పుడు మనం మోనోఫోకల్ తీసుకున్నాం అనుకోండి, మోనోఫోకల్లో నార్మల్గా 25,000 to 30,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకు 60 వరకు ఉంటాయండి మోనోఫోకల్. అంటే డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది, నియర్గా బాగా ఉంటుంది. మోనోఫోకల్ ఈజ్ ద ఓన్లీ లెన్స్ దట్ ఈస్ అంటే
మోనోఫోకల్ ఒక్కటే మన ఇన్సూరెన్సెస్ ఏ ఇన్సూరెన్స్ అయినా కూడా అంటే మన ప్రభుత్వ స్కీమ్స్లో కానీ ఇన్సూరెన్సెస్ ఆల్ ఇన్సూరెన్సెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ కానీ అవన్నిట్లో కవర్ అయ్యేది మోనోఫోకల్ ఒక్కటి మాత్రమే. వేరే ఏ లెన్సెస్ వాళ్ళు కవర్ చేయరండి. సో దట్ ఈస్ ద లెన్స్ ఆఫ్ చాయిస్ ఫర్ ఇన్సూరెన్సెస్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి, మోనోఫోకల్ లెన్స్. దెన్ కమ్స్ ద ఈడాఫ్ లెన్స్ అంటే మీకు చెప్పాను కదా, డిపెండింగ్ ఆన్ ద లెన్స్ యూ చూస్ ప్రైస్ గోస్ అప్ అండి. అంటే మనకు 20,000 25,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,25,000 1,40,000 వరకు ఉంటాయండి కాస్టింగ్. ఇన్సూరెన్స్ మాత్రం కవర్ చేసేది ఓన్లీ మోనోఫోకల్ లెన్స్ అండి. సరే, ఏ లెన్స్ వేసుకోవాలి అనేది పేషెంట్కి మీరు సజెస్ట్ చేస్తారా, లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని లెన్స్ వేస్తారా? పేషెంట్కి మేము అన్ని లెన్సెస్ సజెస్ట్ చేస్తామమ్మా. అన్ని అంటే ఇప్పుడు పేషెంట్కి కౌన్సిలింగ్ అంటాము. కౌన్సిలింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క లెన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది వాళ్ళ నీడ్ మీద ఉండి వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఇన్సిడెన్స్ చెప్తాను నేను. ఒక పెద్ద మనిషి మన దగ్గర సర్జరీకి వచ్చాడు. సర్జరీ అంటే మంచి వృద్ధుడు, అరౌండ్ 65-70 ఇయర్స్ ఉంటాయండి అతనికి. సో నార్మల్గా మన డాక్టర్లు మోనోఫోకల్ లెన్స్ సజెస్ట్ చేశారు. సో మళ్ళీ నేను చూసినప్పుడు పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ చేసినప్పుడు అడిగాను, డాక్టర్ గారు నా మెయిన్ నీడ్ అన్నది నా కళ్ళజోడు, నేను పొలం పని చేసుకుంటాను, నేను ఇలా వంగినప్పుడు, ఆయన ఫార్మర్ అండి, వంగినప్పుడు కళ్ళజోడు కింద పడిపోతుంది. సో నాకు జోడు లేకుండా సర్జరీ కావాలి, పోస్ట్ ఆపరేటివ్లీ నాకు జోడు అవసరం లేదు. అంటే నార్మల్లీ అజంప్షన్ ఏంటంటే సరే మోనోఫోకల్ సరిపోతుందిలే, దగ్గర చూపుకి గ్లాసెస్ పెట్టుకుంటారు. సో ఆయన నీడ్ అది, ఆయన రిక్వైర్మెంట్ ఏదంటే ఆయన వంగినప్పుడు పంట పని చేసుకునేటప్పుడు వంగినప్పుడు గ్లాసెస్ పడిపోవద్దు, ప్రాక్టికల్ ప్రాబ్లం ఆయన. సో ఆయన అలా చూస్ చేసుకున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్, మనకి ఏం నీడ్ ఉన్నది దాని మీదకి ఉంటుందండి. సార్, క్యాట్రాక్ట్ పెరిగిపోతూ ఉంటుంది, అన్అవాయిడబుల్ రీజన్స్ కావచ్చు, లేదంటే ఇంక కండిషన్స్ కావచ్చు, వాళ్ళు సర్జరీ చేయించుకోలేరు, అప్పుడు జరిగే నష్టాలు ఏంటి? సో క్యాట్రాక్ట్ ఐడెంటిఫై అయ్యాక అది ఎంత త్వరగా సర్జరీ చేసుకుంటే అంత మంచిగా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే లాట్ ఆఫ్ పారామీటర్స్ ప్లే ఇన్ టు దాట్. ఎలా అంటే ఎర్లీ స్టేజెస్లో క్యాట్రాక్ట్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్గా ఉంటుంది, సర్జరీ త్వరగా అయిపోతుంది, కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, అసలు నిల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, సర్జరీ ఫాస్ట్ అయిపోతుంది. అండ్ మేము కంటి లోపల యూస్ చేసే లేజర్ ఆర్ అల్ట్రాసోనిక్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా తక్కువ టైం పడుతుంది. సో వెరాజ్ ఇది ముదిరినా కొద్ది, ఎంత ముదిరితే సర్జరీ టైం ప్రొలాంగ్ అవుతుంది, ఇంటర్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ కంటికి రికవరీ కూడా స్లోగా అవుతుందండి. సో మా అడ్వైస్ నార్మల్ ఏదంటే ఐడెంటిఫై అయినప్పుడు యూ హ్యావ్ టు గెట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం 2-3 monthsలో చేయించుకోవచ్చండి. బట్ సమ్ కేసెస్లో ఆల్రెడీ మన దగ్గరకు వచ్చేటప్పుడే మెచ్యూర్ స్టేజ్లో వస్తారు. సో వాళ్ళకు మాత్రం మీరు ఇమీడియట్గా చేసేసుకోవాలి అని చెప్తాం. క్యాట్రాక్ట్ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చా సార్? అంటే 90 years 100 years వాళ్ళకి కూడా చేయొచ్చండి. మా హాస్పిటల్లో ఐ థింక్ మేము యంగెస్ట్ చేసింది 3 weeks అండి. 3 weeks బేబీకి, ఓల్డెస్ట్ 1 or 2 years అండి. 2 రికార్డ్సే సార్. ఎస్. ఇలాంటి రికార్డ్స్ ఇంకా మీ కెరీర్లో చాలా ఉండొచ్చేమో. సరే, థ్యాంక్ యూ సో మచ్. క్యాట్రాక్ట్ సర్జరీ గురించి నిజంగా చాలా డౌట్స్ ఉండే, వాటన్నిటిని చాలా బాగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.